కూటమిగా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత 100 రోజులు కావస్తున్న ఈ రోజున రైతులకి లేకపోతే ప్రజలకి చేసింది ఏమీ లేదు. అది వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేకే ఈనాడు ఇలాంటి సంఘటనలను వాళ్ళు ఎన్నుకొని కావాలనే వీటిని ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు 100 రోజుల ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి దళితుల మీద దాడుల్ని మొదలుపెట్టారు. మనకు ముందే తెలుసు, ఇంతకుముందు దళితులపై జనసేన సమకూర్చుకున్న టైంలోనే కాపులు దళితులపై దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఈనాడు కాకినాడలో దళిత డాక్టర్పై దాడి చేయడమే కాకుండా కులం పేరు పెట్టి వాడు తిట్టాడంటే వాడు ఎమ్మెల్యేగా అనర్హుడు. అందుకనే అలాంటి వాడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద కేసు పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాడిని శిక్షించాలని మనం అందరం కోరుకుంటున్నాం. అలాగే ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు వాడు పెద్ద దొంగ, బ్యాంకులను మోసం చేసి వాడు పార్టీలు మారి బీజేపీ సంతన చేరి వాడేమో దాన్ని కాపాడుకుని వాడు అస్తిత్వాన్ని ఈనాడు వల్ల సీటు